స్టేషన్ లో మేయర్ ఒత్తిడితో పోలీసులే చేశారంటే యువతి తరపు బంధువులు ఆందోళనకు దిగారు. తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంగెముక్కలపాలెంకు చెందిన దాసరి వంశీ అదే గ్రామానికి చెందిన యువతిని కాలేజీ నుండి తన వెంట తీసుకువెళ్లాడని యువతి బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే వారిద్దరూ నేరుగా పోలీసులను ఆశ్రయించారు. తాము పెళ్లి చేసుకున్నామని వారు చెబుతుండగా పోలీస్ స్టేషన్ లో బలవంతంగా తాళి కట్టించాలని యువతి బంధువులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. అదే క్రమంలో యువకుడికి మద్దతుగా మేయర్ ఒత్తిడి మేరకు పోలీసులు పెళ్లి చేశారని బంధువులు ఆరోపించారు. ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు స్టేషన్ కు చేరుకుని యువతి యువకులతో మాట్లాడి యువతిని హోం కు పంపించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న యువతి బంధువులపై కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ భక్తవత్సలారెడ్డి తెలిపారు. నా పేరు ఒల్లేటి తిరుపతి స్వామి. అది వెంగమక్కపాలెం గ్రామం, హరిజనవాడ మాల సార్. కాలేజీలో మా పాప బీటెక్ 2వ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. క్రిస్ కాలేజీలో కాలేజీకి వెళ్ళిన పాపని స్వర్ణ శాంతి కుమార్ అనే అబ్బాయి పిలుస్తున్నాడు అని చెప్పి, మీ మామయ్య పిలుస్తున్నాడు చెప్పి బయటకు తీసుకొచ్చి కారులో ఎక్కించుకుని నెల్లూరు దాకా వెళ్ళిపోయారు సార్. నెల్లూరు కాడకి వెళ్ళినాక వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి మేము అక్కడ పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి, అంటే వాళ్ళ అన్నయ్య గొడవలు అవుతాయి రాండి అని చెప్పి స్టేషన్కి తీసుకొస్తారు సార్. స్టేషన్కి తీసుకొచ్చి పెట్టినాక మేయర్ గారు ఫోన్ చేసి సిఐ గారికి, వాడిని ఏమన్నది మీరు ఆ అమ్మాయిని బయటికి పోతే పంపిండి లేకపోతే కూర్చోబెట్టను అని చెప్తారు సార్. మేయర్ గారు చెప్తుంది సిఐ గారికి. సిఐ గారు మాకు ఒకటికే 20 సార్లు చెప్పారు సార్ అన్నమాట. మేయర్ గారు ప్రెజర్ చేస్తుంది అని చెప్తారు సార్. మా ఊర్లో ఇలవల వెంకటేశ్వర రెడ్డి, మారెడ్డి అంజిరెడ్డి, ఇనుముల తిరుమల రెడ్డి, వీళ్ళు ముగ్గురు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మేయర్ తోటి ఇక్కడికి తీసుకొచ్చి ఇది పని చేపిస్తారు సార్. మాకు తెలియక న్యాయం జరగకుండా. అతనికి మేయర్ అంటే అతను నైజీరియా సార్. అతను కొడుకులు జాబు. అతను పెట్టుబడి పెడతా ఉంటారు సార్. ఆమె ఇచ్చే ముడుపులు తీసుకొని, ఆయన ఇచ్చే ముడుపులు తీసుకొని ఇక్కడ అది పెడతాం చాలా మంది చేస్తాం సార్. మేము తెలుగుదేశం పార్టీ సార్. అది నైట్ 12:30 వచ్చి పోతాం సార్ వాళ్ళ ఇంటికి. నైట్ 12:30కి ఏం పని సార్ ఆమెకి మేయర్ గారికి? బలవంతంగా తీసుకొచ్చారు సార్. ఇక్కడికి వచ్చి నాకు మందు పెట్టి నాకు నువ్వే కావాలనిపిస్తున్నారు సార్. అదే పనిగా స్టేషన్ ఉంది సార్. మా పాపను మాకు అప్పగిస్తే మేము పోతామంటే మాకు అప్పగించకుండా లోనా పెట్టి ఎంతసేపు మమ్మల్ని తరిమేస్తున్నారు సార్. బలవంతంగా ఉంచారు సార్. ఇంకా అమ్మాయి చేత ఇంకా నాకు నువ్వే కావాలనిపిస్తున్నారు సార్. అదే మమ్మల్ని కొడుతున్నారు సార్. కాకమాన సునీల్, స్టీఫెన్ అనే వాళ్ళు వచ్చి రౌడీ చేసి మా వాళ్ళని కుట్టిపోతారు. పోలీస్ స్టేషన్లో కొడుతుంటే మమ్మల్ని నానేస్తారు సార్ పోలీసులు. న్యాయం లేదా సార్? ఇక్కడ ఒక సామాన్యుడికి న్యాయం లేకపోతే ఇంక ఏం చేయాలి సార్? మేము పోలీస్ స్టేషన్లో మాకు రక్షణ లేకపోతే మీకు ఏం చేయాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి కాడికి వెళ్ళి పెట్టుకోవాలి మేము? వాళ్ళకి ఏం సంబంధం సార్? కాకమాన సునీల్, స్టీఫెన్, డేవిడ్, రాజ్ అనే వాళ్ళకి ఏం పని సార్? వీళ్ళకి ఫస్ట్ మేము ఎస్సీ మాల, వాళ్ళు ఎస్సీ మాదిగా, వాళ్ళకి ఏం పని సార్? మా విషయంలో వాళ్ళకి ఏం పని? స్టేషన్ దగ్గర పోలీసు వ్యవస్థ చూస్తూ ఉంది కానీ వాళ్ళు బయటకు పోండి అన్న మమ్మల్ని నడుతున్నారు. అదేమంటే మేయర్ ఫోన్ సార్. అది మేయర్ ఫోన్ చేసింది. నా పేరు ఒల్లేటి తిరుపతి స్వామి సార్. 6 గంటల నుంచి పడికాపులు కాస్తాం. 6 గంటల పడికాపులుగా తాలిబొట్టు కట్టిస్తారు. తాలిబొట్టు కట్టించి ఏది సార్ అంటే మాకు తెలియదు అంటారు. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్లో తాలిబొట్టు కట్టి మాకు తెలియదు, వీళ్ళు మాకు తెలియదు అంటే వాడే ఊరు ధైర్యం చూసుకొని కట్టారు సార్. మా వాళ్ళు వీళ్ళు కలబడితే ఆవేశంగా మా వాళ్ళని తీసుకొని స్టేషన్ వేసి కొట్టి వాళ్ళని వదిలేస్తారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇది ఎంతవరకు న్యాయం? మీరు చెప్పండి. మీరు ఆడి నుంచి ఫోన్ చేస్తా ఉంటే 70 పోలీసులు కూడా దాన్ని అమలు పరిచినట్టు చేస్తారు. పొద్దున కాలేజీకి పోయింది, కాలేజీలో నుంచే తీసుకెళ్ళాడు. ఎవడు అంటే మేయర్ తొత్తు. మేము టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మమ్మల్ని రమ్మని తెగ టార్చర్ చేస్తున్నారు. రావని అడ్డం తిరుగుండే లేక ఇబ్బంది అట్టగానే ఆల్రెడీ నా మొగుడు మీద ఫస్ట్ గెలిచినప్పుడే కేసు పెట్టున్నారు. నా మొగుడు నా కొడుకు మీద ప్రేమని అంటున్నాడు. మాకు తెలియదు.
మాకు తెలియదు ప్రేమ ఆ పిల్లగా ప్రేమ కాదు ముందు మించే నా మొగుడిని నా కొడుకుని 4 ఏళ్ల నుంచి జైల్లో పెట్టి తిప్పుతానే ఉన్నాడు.